శీర్షిక ఏంటి అనంటే ద బ్లెస్సింగ్ ఆఫ్ బిలీవింగ్, నమ్ముట వలన ఆశీర్వాదం. మరియా ఎలిజబెత్ ఇంట్లో అడుగు పెట్టగానే ఆ క్షణంలోనే అక్కడున్న వాతావరణం పూర్తిగా మారిపోయింది. ఆమె గర్భంలో ఉన్న ప్రభువైన యేసుక్రీస్తు వలన ఎలిజబెత్ గర్భంలోని యోహాను ఆనందంతో ఎగిరాడు. పరిశుద్ధాత్మ ఎలిజబెత్ను నింపాడు. ఆ ఇల్లు అంతా ఆనందంతో నిండిపోయింది. ఫెయిత్ క్యారీడ్ ఇంటూ ఫెలోషిప్ క్రియేట్స్ జాయ్. విశ్వాసంతో వచ్చిన సాంగత్యము లేకపోతే సన్నిహితం వలన ఆనందం కలుగుతుంది. విశ్వాసము కలిగిన హృదయాలు ఒకదాన్నొకటి బలపరుచుతాయి. ప్రోత్సాహం ఉన్న చోట ఆత్మీయ సమాజం ఏర్పడుతుంది. ఎలిజబెత్ మరి ఎక్కువ శక్తివంతమైన ఆశీర్వాదాన్ని తెలిపింది. నమ్మిన ఆమె ధన్యురాలని లూకా 1:45 చెప్పింది. ఈ మాసము యొక్క ఉద్దేశము యేసుక్రీస్తుని విశ్వసించడమే. అంత మాత్రమే కాదు, విశ్వసించేటట్లుగా అనేకుల్ని ప్రోత్సహించడము. మనందరి జీవితాల్లో ఈ విశ్వాసం రగిలించబడి మన సంఘాలలో, మన స్నేహాలలో కూడా చక్కగా విశ్వాసము పెంపొందాలి. ఈ ఉదయం మీరు ఈ ప్రశ్న మిమ్మల్ని వేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. నేను ఇంటికి వెళ్ళినప్పుడు, లేకపోతే నేను నా ఆఫీస్కి వెళ్ళినప్పుడు క్రీస్తును నా వెంట తీసుకువెళ్తున్నానా? నా వలన ఇతరులకు ఆనందం, శాంతి, ఆశ, ప్రోత్సాహం వంటివి కలుగుతున్నాయా? ఈరోజు ఎవరికైనా ఒక మంచి మాట చెప్పండి. ఆశీర్వాదకరంగా ఉండండి. ప్రోత్సాహకరమైన మాటలు పలకండి. సమాజాన్ని నిర్మించే వ్యక్తిగా దేవుణ్ణి ఆరాధించండి. ఈ అడ్వెంట్లో, ఈ యొక్క ధ్యానములో విశ్వాసము అగ్నిలా వ్యాపింపనీయండి. హృదయాలకు వెట్ట కలిగించేలాగా, ఆత్మలను బలపరిచేలాగా, సాధారణమైన ఇళ్లను అసాధారణమైన ఆనందంతో నింపేలాగా మీరు ఆయన వైపు చూడండి. ఈ ధ్యానమును దేవుడు దీవించునుగాక. రేపటి దినం మరలా కలుసుకుందాం.